నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. అందరికీ ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మనం బతుకమ్మ తల్లిని ఈ 9 రోజులు ఎలా చేసుకుంటామో, అమ్మవారి యొక్క పేర్లు, అలానే కథా నేపథ్యము, అలానే ఆచారాలు, అర్థము, దానికి సంబంధించి వీడియో ఇస్తున్నానండి. మొత్తం బతుకమ్మ తల్లికి సంబంధించి అయితే ఒకసారి మనం ఈ బతుకమ్మ పండుగ గురించి ఈ 9 డేస్ అమ్మవారి యొక్క ఏ రోజు ఏంటి పేరు ఒకసారి చూడండి. ఎంగిలి పూల బతుకమ్మ. మొదటి రోజు అడవి పూలతో సాదా సీదా బతుకమ్మ. అటిక మేడ బతుకమ్మ. రెండో రోజు అటుకులు పప్పులను పంచి వేడుక జరుపుకోవటం. ముద్దపప్పు బతుకమ్మ. మూడో రోజు పప్పుతో ముద్దలుగా బతుకమ్మగా తయారు చేస్తారు. నానబియ్యం బతుకమ్మ. నాలుగో రోజు బియ్యాన్ని నానబెట్టి మొలకలు ఉంచి పూజ. ఐదోది ఇక్కడ అత్త కోళ్ళ బతుకమ్మ. ఐదో రోజు అత్తలు కోడలు కలిసి జరుపుకునే పండుగ. దొడ్డ బతుకమ్మ. ఆరో రోజు పెద్ద బతుకమ్మను అలంకరించి సమూహంగా పూజ చేస్తారు. ఏడో రోజు వెన్న ముద్దల వేపకాయల బతుకమ్మగా చేసుకుంటారు. ఏడో రోజు వెన్న వేపకాయలతో బతుకమ్మ అలంకరణ. 8 సద్దుల బతుకమ్మ. 8వ రోజు పిండి వంటలు సద్దులతో అమ్మవారికి నైవేద్యం. 9 పెద్ద బతుకమ్మ. 9వ రోజు ఘనంగా పెద్ద బతుకమ్మను తయారు చేసి నదిలో నిమజ్జనం చేసి ముగింపు ఇస్తారు. అయితే నేను ఒక్కొక్క అమ్మవారి బతుకమ్మని నేను వివరణ ఇస్తున్నానండి. మొత్తం టోటల్ అసలు ఏంటని చూడండి. బతుకమ్మ పండుగ. ఎంగిలి పూల బతుకమ్మ కథ. బతుకమ్మ పండుగ 9 రోజుల్లో మొదటి రోజును ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. కథా నేపథ్యము. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఆడబిడ్డలు పూలతో ఆడుకుంటూ అమ్మవారిని పూజించేవారు. మొదటి రోజు పువ్వుల కోసం పొలాల దగ్గర, చెరువుల దగ్గర వెళ్ళి ఎంగిలి పూలు బ్రాకెట్లో చిన్న చిన్న అడవి పూలు, త్రినామూలి, తంగెడు పువ్వులు, అడవి గడ్డి పూలు వంటివి సేకరించి తీసుకొచ్చారు. వారు ఆ పూలతో చిన్న చిన్న బతుకమ్మలు తయారు చేసి అమ్మవారిని ఇలా ప్రార్థించారు. బతుకమ్మ మా కుటుంబం కాపాడు, ఆరోగ్యం ఆయుష్ ప్రసాదించు. ఆ రోజు పెద్ద పెద్ద అలంకరణలు చేయకుండా అడవి పూలతో సరళంగా తయారు చేసిన బతుకమ్మను ఆడి పాడి జరుపుకున్నారు. ఆచారం అర్థం. ఎంగిలి పూలు అంటే అడవుల్లో దొరికే పూలు. మొదటి రోజు పండుగను సాధారణతతో స్వచ్ఛతతో ప్రారంభించాలి అని సూచన. మనం ఎంత పెద్ద పూలు అలంకరణలు పెట్టినా అమ్మవారికి భక్తి ముఖ్యమని గుర్తు చేసే రోజు కాబట్టి ఎంగిలి పూల బతుకమ్మ పండుగ ఆరంభం భక్తి శ్రద్ధలతో సాదాసీదాగా మొదలుపెట్టే రోజు. రెండో రోజు అటిక మేడ బతుకమ్మ కథ. అటుకుల బతుకమ్మ. బతుకమ్మ పండుగలో రెండో రోజు జరుపుకునేది అటిక మేడ బతుకమ్మ అంటారు. కథా నేపథ్యం. ఒకప్పుడు ఒక గ్రామంలో వర్షాభావం వచ్చింది. అన్నము తినటానికి లేక ప్రజలు కష్టాల్లో పడ్డారు. ఆ సమయంలో ఆడబిడ్డలు అమ్మవారిని పూజిస్తూ పండుగ జరుపుకోవాలని అనుకున్నారు. కానీ వంటకాలు చేయడానికి ఎక్కువ దొరకలేదు. అందుకే వారు సాధారణంగా అందుబాటులో ఉన్న అటుకులు పొంగలి తయారు చేశారు. ఆ వంటకాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి తర్వాత అందరూ కలిసి పంచుకొని తిన్నారు. దీనివల్ల గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి తినడానికి ఏదో ఒకటి దొరికింది. ఆచారము అర్థం. అటిక తక్కువతోనైనా చేయగలిగే సాదాసీదా వంటకం. అటుకులు పప్పు బెల్లం వంటివి. మేడ పంచుకోవడం. ఈరోజు మనకున్నది మనమే కాకుండా ఇతరులతో పంచుకోవాలి అనే సూత్రం చెబుతుంది. ఇది సహకారం ఐక్యతకు సంకేతం. కాబట్టి అటిక మేడ అటుకుల బతుకమ్మ మనకున్న దాన్ని దేవునికి సమర్పించి పొరుగువారితో పంచుకుంటే ఆనందము రెట్టింపు అవుతుంది అనే భావనతో జరుపుకునే రోజు. రెండో రోజు. మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ కథ. బతుకమ్మ పండుగలో మూడో రోజుని ముద్దపప్పు బతుకమ్మ అంటారు. కథా నేపథ్యం. ఒకప్పుడు ఒక చిన్న ఊర్లో పేద ధనిక తేడా లేకుండా అందరూ కలిసి బతుకమ్మ ఆడేవారు. కానీ ఒక సంవత్సరం పంటలు బాగా పండక ఆహారం కొరత ఏర్పడింది. ఆ సమయంలో గ్రామంలోని ఆడబిడ్డలు అమ్మవారికి ఏం నైవేద్యం చేయాలో ఆలోచించారు. పెద్ద వంటలు చేయడానికి దొరకకపోవడంతో పప్పు, అటుకులు, బెల్లం, కొత్తిమీర, ఉల్లిపాయ, మిరపకాయలు వేసి ముద్దపప్పు తయారు చేశారు. ఆ ముద్దపప్పును అమ్మవారికి నైవేద్యం చేసి
తర్వాత అందరూ కలిసి పంచుకున్నారు. ఆచారం అద్దం. ముద్దపప్పు సాదా సీదా కానీ పోషకమైన ఆహారం. దీన్ని పంచుకోవడం వలన సమానత్వము, ఏకత, స్నేహబంధం పెరుగుతాయి. అమ్మవారిని పూజించటం అంటే కేవలం పూలు పెట్టడం మాత్రమే కాదు, మన భోజనాన్ని, మన ఆనందాన్ని ఇతరులతో పంచుకోవడం అని గుర్తు చేసే రోజు. కాబట్టి ముద్దపప్పు బతుకమ్మ సహృదయము, సఖ్యత, సమానత్వమును సూచించే రోజు. 4వ రోజు నానబియ్యం బతుకమ్మ కథ. నానబియ్యం బతుకమ్మ, దీన్ని చాలామంది నానబోయి బతుకమ్మ అని కూడా అంటారు. ఇది బతుకమ్మ పండుగలో 4వ రోజు జరుపుకుంటారు. కథా నేపథ్యం. పురాణాల ప్రకారం ఒకసారి గ్రామంలోని ఆడబిడ్డలు అమ్మవారికి నైవేద్యం ఏం చేయాలో ఆలోచించారు. ప్రతిరోజు పిండి వంటలు, పప్పులు చేస్తూ ఉండేవారు. కానీ ఈరోజు పంటలు, పుట్టుక, మొలకల శక్తిని గుర్తు చేసుకోవాలని అనుకున్నారు. అందుకే వారు బియ్యాన్ని నీళ్ళల్లో నానబెట్టి మొలకలు రానిచ్చారు. ఆ మొలకల బియ్యాన్ని అమ్మవారికి నైవేద్యం చేశారు. ఆచారం అద్దం. నానబెట్టిన బియ్యం నుండి కొత్త మొలకలు రావడం జీవన సంకేతం. ఇది పంటల పుట్టుక, పచ్చదనము, భవిష్యత్తులో పంటలు పుష్కలంగా పండాలని కోరుతూ చేసే పూజ. మనం తినే అన్నం ఒక గింజ కూడా వృధా కాకూడదని గుర్తు చేస్తుంది. కాబట్టి నానబియ్యం బతుకమ్మ జీవన శక్తి, పంటల సమృద్ధి, భవిష్యత్తుకి ఆశను సూచించే రోజు. నానబోయి బతుకమ్మ స్టోరీ. 5వ రోజు అత్తాకోళ్ల బతుకమ్మ కథ. బతుకమ్మ పండుగలో 5వ రోజు అత్తాకోళ్ల బతుకమ్మ జరుపుకుంటారు. కథా నేపథ్యం. ఒకప్పుడు ఒక గ్రామంలో ఆడబిడ్డలు, కుటుంబాలు కలిసి బతుకమ్మ ఆడేవారు. ఆ రోజు పెద్దవారు, అత్తలు, మామవారికి వదినలు, కోడళ్ళు సానుకూలంగా పాల్గొనటం అనివార్యం. అత్తలు అంటే తల్లి, మాతృశక్తి. కోడళ్ళు భర్త కుటుంబానికి కొత్త సంతానం. ఆ రోజు ఆడబిడ్డలు అమ్మవారిని పూజిస్తూ అత్త కోడలతో కలిసి బతుకమ్మ చుట్టూ ఆడారు. వారు పూలతో బతుకమ్మను అలంకరించి సాయంత్రం సమూహంగా నృత్యం చేసి పండుగను ఆనందంగా జరుపుకున్నారు. ఆచారం అద్దం. ఈరోజు కుటుంబ బంధాలు, సఖ్యత, ఐక్యతను బలపరుస్తుంది. అత్తాకోళ్ల సహకారం కుటుంబంలో సానుభూతి, పరస్పర గౌరవం సూచిస్తుంది. అమ్మవారిని పూజించడం ద్వారా కుటుంబ సుఖం, సంపద, సంతాన లభ్యత కోసం ఆశలు వ్యక్తం చేస్తారు. కాబట్టి అత్తాకోళ్ల బతుకమ్మ కుటుంబ ఐక్యత, పరస్పర గౌరవం, కుటుంబ సుఖ సమృద్ధి ప్రతీక. దొడ్డ బతుకమ్మ, అలిగిన బతుకమ్మ కథ. దొడ్డ బతుకమ్మ, దీన్ని చాలామంది అలిగిన బతుకమ్మ అని కూడా అంటారు. బతుకమ్మ పండుగలో 6వ రోజును దొడ్డ బతుకమ్మగా జరుపుకుంటారు. కథా నేపథ్యం. ఒకప్పుడు ఒక గ్రామంలో చిన్న చిన్న బతుకమ్మలు మాత్రమే చేసేవారు. కానీ ఈరోజు పండుగలో పెద్ద బతుకమ్మను తయారు చేయడం ఆచారంగా ఏర్పడింది. ప్రజలు పెద్ద పూలతో, రంగుల పల్లకీతో బతుకమ్మను అలంకరిస్తారు. చిన్నవారు, పెద్దవారు కలిసి బతుకమ్మ చుట్టూ నృత్యము, పాటలు, ఆనందం చేస్తారు. ఆచారం అద్దం. పెద్ద బతుకమ్మ సంపూర్ణత, ఐక్యత, సమాజంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం సూచన. చిన్న చిన్న బతుకమ్మల కంటే పెద్దది శ్రద్ధ, భక్తి, కుటుంబం, సమాజం అన్నీ కలిసి పండుగ జరుపుకోవాలనే భావం. కాబట్టి దొడ్డ బతుకమ్మ పెద్ద, సాధారణంగా సమూహంలో భక్తితో జరుపుకునే రోజని అర్థం. అయిపోవచ్చింది, ఫోన్ ఏమో హీట్ వస్తుంది. వెన్న ముద్దల వేపకాయల బతుకమ్మ కథ. వేపకాయల బతుకమ్మ కథ. బతుకమ్మ పండుగలో 7వ రోజున వేపకాయల బతుకమ్మగా జరుపుతారు. కథా నేపథ్యం. ఒకప్పుడు ఒక ఊళ్ళో పండుగ ఘనంగా జరుపుకునే ఆచారం ఇలా ఏర్పడింది. ఆ రోజు పల్లె ప్రజలు వేపకాయల పచ్చికం ఇచ్చి వేపకాయలతో బతుకమ్మను అలంకరించేవారు. పల్లె ఆడబిడ్డలు మరియు మహిళలు బతుకమ్మ చుట్టూ నృత్యం, పాటలు, పూజ జరుపుతూ అమ్మవారికి నైవేద్యం సమర్పించేవారు. ఆచారం అద్దం. వేపకాయలు ఆరోగ్యం, శక్తి, రక్షణ సూచకం. ఈరోజు పండుగ ఆరోగ్య, శక్తి, శుభలక్ష్మి కోసం జరుపుతారు. బతుకమ్మ చుట్టూ స్నేహభావంతో కలిసి ఆడడం సమాజం, కుటుంబ ఐక్యతకు సంకేతం. కాబట్టి వేపకాయల బతుకమ్మ ఆరోగ్యం, శక్తి, ఐక్యతను సూచించే రోజు. వెన్న ముద్దల బతుకమ్మ కాదా 7వ రోజున. ఇక్కడ బతుకమ్మ పండుగలో 7వ రోజును వెన్న ముద్దల బతుకమ్మగా జరుపుతారు. కొన్ని ప్రాంతాల్లో దీన్ని వేప ముద్దల బతుకమ్మ అని కూడా పిలుస్తారు. కథా నేపథ్యం. ఒకప్పుడు గ్రామంలోని మహిళలు, ఆడబిడ్డలు వెన్న, తేలికపాటి మైదా లేదా నెయ్యి ముద్దలతో చిన్న చిన్న ముద్దలుగా తయారు చేసి బతుకమ్మను అలంకరించేవారు.
ఈ ముద్దలను బతుకమ్మ పూల మధ్యలో పెట్టి ఆరాధన పూజ చేసేవారు. సాయంత్రం సమూహంగా బతుకమ్మ చుట్టూ నృత్యం చేస్తూ పాటలు పాడుతూ పండుగ జరుపుకునేవారు. ఆచారము అద్దం వెన్న ముద్దలు సమృద్ధి ఐశ్వర్యం కుటుంబ శ్రేయస్సు సూచకం. ప్రతి ముద్ద వచ్చేసి ఆహారము సంపదను ప్రతిబింబిస్తుంది. బతుకమ్మ చుట్టూ ఆడటం సమాజంలో స్నేహ ఐక్యత భక్తి బలపడే సంకేతం. కాబట్టి వెన్న ముద్దల బతుకమ్మ సంపద ఆరోగ్యం కుటుంబ శ్రేయస్సును సూచించే పండుగ రోజు. సద్దుల బతుకమ్మ కథ 8వ రోజు. బతుకమ్మ పండుగలో 8వ రోజున సద్దుల బతుకమ్మగా జరుపుతారు. కథా నేపథ్యం: సద్దులు అంటే పిండి పప్పు ఉల్లిపాయ మిరపకాయలు వంటివి కలిపి చేసిన వంటలు. ఆ రోజు ఆడబిడ్డలు మరియు మహిళలు ఇంట్లో వండిన సద్దులను పిండి వంటలు బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. తర్వాత సమూహంగా బతుకమ్మ చుట్టూ నృత్యం చేస్తూ పాటలు పాడుతూ అమ్మవారిని ఆరాధిస్తారు. ఆచారం అద్దం సద్దుల బతుకమ్మ కుటుంబ సంపూర్ణత సుఖ సమృద్ధి ఆహార పరిపూర్ణతను సూచిస్తుంది. వంటలను అందరితో పంచుకోవడం స్నేహభావం ఐక్యతకు సంకేతం. అమ్మవారికి సమర్పించడం మాకు ఆహారము ఆరోగ్యం సంపద ఇవ్వు అనే ప్రార్థన. కాబట్టి సద్దుల బతుకమ్మ ఆహార సంపూర్ణత కుటుంబ ఐక్యత సమాజ లభ్యతను సూచించే రోజు. 9వ రోజు పెద్ద బతుకమ్మ కొద. బతుకమ్మ పండుగలో 9వ రోజును పెద్ద బతుకమ్మగా జరుపుతారు. ఈ రోజు అన్నమాట. కథా నేపథ్యం: ఈరోజు గ్రామంలోని మహిళలు ఆడబిడ్డలు పెద్ద అందమైన బతుకమ్మను తయారు చేస్తారు. పూలతో రంగులతో వెన్న ముద్దలతో వేపకాయలతో బహుళంగా అలంకరిస్తారు. సాయంత్రం సమూహంగా బతుకమ్మ చుట్టూ నృత్యము పాటలు ఆరాధన జరుపుతారు. తర్వాత బతుకమ్మను చెరువులో లేదా నదిలో నిమజ్జనం చేస్తారు. ఇది పండుగ ముగింపు. ప్రకృతి ద్వారా అమ్మవారికి వీడ్కోలు. ఆచారము అద్దం పెద్ద బతుకమ్మ సంపూర్ణ భక్తి ఐక్యత కుటుంబ మరియు సమాజ సుఖ సమృద్ధి ప్రతీక. బతుకమ్మను నదిలో నిమజ్జనం చేయడం ప్రకృతికి ఇచ్చే కృతజ్ఞత జీవన చక్రానికి గౌరవం. ఈరోజు పండుగను ఘనంగా ముగించడం భక్తి ఆనందం కృషి ఫలితానికి సంకేతం. కాబట్టి పెద్ద బతుకమ్మ భక్తి ఐక్యత సుఖ సమృద్ధి ప్రకృతి పూజను సూచించే ముగింపు రోజు. కొంచెం నా ఫోన్ అనేది హీట్ అనేది వస్తుందండి. దానివల్ల నేను కొంచెం స్పీడ్గా చెప్పాల్సి వచ్చింది. ఏమనుకోమాకండి. ఇది నేను అమ్మవారిది ఇది అప్లోడ్ చేయాలనే ఉద్దేశంతో చెప్తున్నా. కొంచెం అప్లోడ్ ఎక్కువ అవటం వల్ల కొంచెం ఇది ఫోన్ హీట్ వస్తుందండి. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఆ బతుకమ్మ తల్లిని మనం 9 రోజుల పాటు ఎలా అలంకరించుకుంటాము కథా నేపథ్యము ఆచారం అర్థం కూడా నేను ఇచ్చానండి. అందరూ మంచిగా దాన్ని చూసి నేర్చుకొని మన పిల్లలకు కూడా నేర్పిస్తారనే ఉద్దేశంతో నేను ఇది నోట్స్లో రాసుకొని మరీ మీకు నేను చూపిస్తూ అప్లోడ్ చేస్తున్నానండి. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి. తెలంగాణ ఆడబిడ్డలకు ఆంధ్ర ఆడబిడ్డలకు అందరికీ కూడా మరి ఒకసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. అందరికీ ఆ అమ్మవారి అనుగ్రహం అనేది ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి. లోక సమస్త సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.